అత్యంత సులభంగా డబ్బు సంపాదించడం ఎలా? మనం కోరుకున్న కోరిక ఏదైనా సరే క్రియేషన్ బుక్లో రాసుకుని అన్నిటికీ కలిపి హోపోనోపోనో ప్రేయర్ని ఎంత అద్భుతంగా చెప్పొచ్చో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు డబ్బు సంపాదించాలంటే మీరు సులభంగా ఒకటే చెప్పండి, నేను అన్ని విధాల డబ్బు సంపాదిస్తున్నాను, అన్ని రకాలుగా సమృద్ధిగా కలిగి ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక సార్లు మీరు రోజు మొత్తంలో చెప్తూ ఉండాలి. ఇది ఒక ఉప్పెనలాగా డబ్బు రావటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నేను డబ్బు చెల్లించే స్థితిలో లేను అని ఏ రోజు అనకూడదు. నేను అది చెల్లించలేను, దాన్ని కట్టలేను, నా దగ్గర లేదు అనే మాటలు అఫర్మేషన్స్ అవుతాయి. మీరు పూర్తిగా తెలుసుకోవటానికి ఇంకా వివరంగా చెప్తాను. చాలామంది తాము అతి కష్టం మీద రోజు వెళ్ళతీస్తున్నామని అంటుంటారు. నెలవారీ ఖర్చులకు వాళ్ళ దగ్గర తగినంత డబ్బు లేదని ఇతరులతో చెప్తూ ఉంటారు. అనేక మందికి డబ్బు లేదని నార్మల్గా ఒక యాస పద్ధతిలో, అంటే రోజువారీ కార్యక్రమం లాగా చెప్పేస్తూ ఉంటారు. ఆ మాటల ధోరణి ఏ విధంగా వెళుతుందంటే యూనివర్స్లోకి ఎప్పుడూ డబ్బు లేని స్థితినే ఏర్పాటు చేసేలాగా అవి అఫర్మేషన్స్ అయిపోతూ ఉంటాయి. మీ సబ్కాన్షియస్ మైండ్లో ఆలోచనలు ఎప్పుడు కూడా లోటు ఉండకూడదు. ఎలాంటి లోటు ఉండకూడదు? దాని లోపల అంతులేని సంపదల నిలయం ఉంది, స్వర్గంలో నిధులన్నీ కూడా అది తీసుకొస్తుంది. ఎలా తీసుకొస్తుంది? ఈ విశ్వలోకాల్లో, ఈ భూమి అనే గ్రహంలో, వేరే గ్రహం ఎక్కడైనా సరే అది వేల కోట్ల సంవత్సరాల నుంచి ప్రతి చోట ఏ సంపద ఉందో, ఎక్కడ ఏముందో, ఏం చేయాలో, రేపటి భవిష్యత్తులో మీ జీవితం ఎంత అద్భుతంగా ఉండాలో ప్రతీది తెలుసు దానికి. అలాంటి సంపదకు నిలయమైనటువంటి మనలోనే ఉన్న ఆ గొప్ప నిధి నిలయం, దాని ఇన్నర్ చైల్డ్ అంటాం, సబ్కాన్షియస్ మైండ్ అంటాం, అంతులేని మేధస్సు అంటాం. చాలా ప్రేమగా పిలుస్తాం, ఒక ఫ్రెండ్ లాగా పిలుస్తాం. అనేక మందికి విజయాలను అందించినటువంటి ఆ శక్తి సైంటిస్టులను తయారు చేసింది. ఈ ప్రపంచం, ఎదుగుతున్న ప్రపంచంలో అనేక అడ్వాన్స్డ్ టెక్నాలజీని అన్ని కనిపెట్టినటువంటి మన సబ్కాన్షియస్ మైండ్ మనిషి రోగానికి, అన్ని రోగాలకు ఆ ల్యాబొరేటరీస్లో మెడిసిన్ తయారు చేసింది, ఈవెన్ కరోనాతో సహా. అలాంటి అద్భుతమైన శక్తి మనలో ఉంది. ఆ శక్తికి ఎప్పుడు కూడా మనం పాజిటివ్స్ని అందించాలి. ఎలా అందించాలి? మీ సబ్కాన్షియస్ మైండ్లో నగదు ప్రవహిస్తున్నట్టుగా ఆ డబ్బు రూపురేఖల్ని మైండ్లో ఒక ప్రవాహం లేక ఎప్పుడు కూడా చూస్తూ ఉండాలి. రిచ్నెస్ని చూస్తూ ఉండాలి. ఆ రిచ్ అనేది దానికి చూపిస్తూ ఉన్నప్పుడు మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ ఒక సంపద, ఆ సంపద అంతా నాదే అని, మీ జీవితంలో ఆ సంపద, డబ్బు ప్రవహిస్తూ ఉంటుందని మీరు ఆ ఇమేజ్లను, ఆ వీడియోలను, ఆ ఆలోచనలను, ఆ డిస్ప్లే, ఆ ప్లే చేసే వీడియోలను మైండ్లో మీరు ఆ ఇమేజ్, డబ్బు తాలూకు ఇమేజ్, ఆ సంపద, గోల్డ్ కానీ, లగ్జరీ కార్లు కానీ, ఆస్తులు కానీ, వీటన్నిటి వాల్యూస్ని మైండ్లో తిప్పుతూ ఉండాలి. గట్టిగా నేను ధనవంతుడను అని ఆ వెలుగెత్తి చాటే ఆలోచనలను విశ్వంలోకి చూస్తూ రెండు చేతులు పైకెత్తి, నేను అత్యంత సంపన్నుడను, నా దగ్గర బోలెడంత డబ్బుంది అని చాలా చక్కగా మీకు నచ్చిన లాంగ్వేజ్లో, ఏ లాంగ్వేజ్లో చెప్పినా సబ్కాన్షియస్ మైండ్కి అర్థమవుతుంది. దానికి రాని భాష అంటూ లేదు. ఈ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో ప్రతిదీ వచ్చు దానికి. ఏదైనా సాధ్యమే. మీకు నచ్చిన భాషలో చెప్పండి, నేను ధనవంతుడను, నేను ఏదైనా చెల్లించగలను, ఈ భూమి మీద జన్మించిన నాకు దేన్నైనా పొందే హక్కు, రైట్స్ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది. గాడ్ చెప్తున్నాడు, నీకు ఇక్కడ జన్మ తీసుకున్నావంటే నీకు అన్నీ పొందే అర్హత ఉంది అని. దేనికి భయపడకుండా ఆ సంపదను, డబ్బును, ఇమేజెస్ను, ఆ వీడియోస్ని మైండ్లో, ఆ ఆస్తుల తాలూకు, ఆ సంపద తాలూకు సమృద్ధిని ఒక ప్రవాహంలాగా ప్రవహిస్తున్నట్టుగా
మీరు సబ్కాన్షియస్ మైండ్కి చూపించగలిగితే ఆ స్థితి మారుతుంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, రుణాల గురించి, ఇంట్లో సమస్యల గురించి, మానసిక అశాంతి గురించి, గొడవల గురించి దీన్ని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, మనసు ఎక్కడ బాగుంటుంది, మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఎలా ఉండగలుగుతారు? రేపు రాబోయే రోజుల్లో మీరు కోరుకున్న కోరిక ప్రకారం జీవితం మీరు కోరుకున్న వారితో అందంగా ఎలా ఉంటుంది? మీరు వాటినేటిని అట్రాక్ట్ చేయట్లేదు. 24 గంటలు కంప్లైంట్స్ నిజంగానే లేదు మీ దగ్గర, అది వాస్తవమే. కానీ మీ సబ్కాన్షియస్ మైండ్కి మీ జీవితం మారాలంటే మీరు ఆ సంపద తాలూకు ఆ రిచ్నెస్ని చూపించాలి. చెడ్డ వ్యక్తితో సావాసం చేస్తే చెడు లక్షణాలు వస్తాయి, 6 నెలల తర్వాత వాళ్ళు అవుతారంటారు. అలాగే మీరు సంపన్నులను చూడండి, విలువైన వ్యక్తులతో, జ్ఞానులతో, అద్భుతమైనటువంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళతో మాత్రమే మీరు రిలేషన్ చేయండి, సావాసం చేయండి. అవి వస్తాయి, మీ జీవితం మారుతుంది, ఆ అలవాట్లు మీకు అబ్బుతాయి. ఎన్నుకునే వ్యక్తి చాలా విలువైన వ్యక్తి అయి ఉండాలి. ఆ జ్ఞానము, ఆ లక్షణాలు మీకు వస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. చెడ్డ వ్యక్తితో ఆ చెడు సావాసం రుచిగా బాగుందనుకుని అలవాటు చేస్తే రేపటి భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. మనం ఎన్నుకునే ఆ చిత్రాలు, ఎన్నుకునే మనుషులు, చూసే చూపులు అంతా రిచ్గా ఉండాలి, విలువైనవిగా ఉండాలి, పేరు ప్రఖ్యాతులు వచ్చేలా ఉండాలి. అది మన చేతుల్లోనే ఉంది. ఆ ఎన్నుకునే స్నేహం కానీ, ఆ రిలేషన్ కానీ, ఆ ప్రేమ కానీ, ఆ వ్యక్తులు కానీ, ఆ సంపద కానీ, డబ్బు కానీ మనం ఏ విధంగా చూపిస్తామో సబ్కాన్షియస్ మైండ్కి, అది వాటిని అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఎవరి చేతిలో ఉంది? ఆ కీ అనే తాళం మన చేతిలోనే ఉంది. ఇక్కడ సంపద ఉంది అని భావించే వ్యక్తి ఖాతాలోకి మరింత సంపద వచ్చి చేరుతుంది. సబ్కాన్షియస్ మైండ్ అందిస్తుంది. తన దగ్గర తక్కువ ఉంది అని మాట్లాడుతూ ఉంటే తక్కువ చేస్తుంది. దానికి మంచి చెడు తేడా తెలియదు. డబ్బు గురించి ప్రవాహం ప్రవహిస్తున్నట్టుగా మీ వద్దకు వస్తున్నట్టుగా, మీరు పొందుతున్నట్టుగా, దానితో ఏమేమి చేయాలో మీరు ఒక వ్యాపారం చేస్తున్నారా? అతి సులభంగా ఈజీగా చేస్తున్నానని చెప్పండి. చాలామంది ఏం చెప్తారు, నేను ఎంత కష్టపడైనా సరే ఆ ఎగ్జామ్ రాసి పాస్ అవుతానండి అని చెప్తారు. అప్పుడు ఆ గొప్ప శక్తి ఏం చేస్తుంది, గాడు కష్టాలు అనుభవించి బాగా ఆ డిప్రెషన్ లేకపోతే అతి కష్టం మీద పాస్ అయ్యేలా చేస్తుంది. మీరు ముందే అఫర్మేషన్ చెప్పారుగా, ఏమని? ఎంత కష్టమైనా నేను అది పూర్తి చేస్తాను. అసలు ఆ కష్టం అనే వర్డ్ నెగిటివ్ అవుతుంది. నేను చాలా ఈజీగా, చాలా సులభంగా నేను అది పాస్ అవుతాను చదివంటే సులభంగానే అవుతుంది. ఇక్కడ ఒలింపిక్స్కి సంబంధించి మన వాళ్ళు ఏం చేశారంటే ఒక 3 టీంలను తీసుకున్నారు ఆ గేమ్లో గెలవటం కోసం. ఒక టీంకి ఏం చెప్పారు, విపరీతంగా గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయమని చెప్పారు రోజు. మరొక టీంకి ఏం చెప్పారు, వీలున్నప్పుడు చేయండి కానీ ప్రాక్టీస్ చేయండి. మరొక టీంకి ఏం చెప్పారు, ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మీరు ఆ కప్ అందుకున్నట్టుగా, గెలిచినట్టుగా, ప్రజలందరూ మీకు సపోర్ట్ చేస్తూ వేలలు వేస్తూ అభినందన తెలుపుతున్నట్టుగా దాన్ని మాత్రమే ప్లే చేయమన్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారు మీరు ఎక్స్పెక్ట్ చేయండి, ఊహించండి. మీరేమంటారు? చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళు ప్రాక్టీస్ చేసిన వాళ్ళే గెలుస్తారు అంటారు కదా. కానే కాదు, వాళ్ళే ఓడిపోయారు. ఒక మాదిరిగా ప్రాక్టీస్ చేసిన కూడా ఓడిపోయారు. ఎవరైతే రాత్రిపూట విజువలైజేషన్ చేశారో గెలిచినట్టుగా, ఏమాత్రం శ్రమ లేకుండా, కష్టం లేకుండా, చిరునవ్వుతో పరవశించిపోతూ ఆ కప్పు అందుకున్నట్టుగా, అందరూ వేలలు వేస్తూ పొగుడుతున్నట్టుగా, టీవీల్లో వార్తల్లో విజయాన్ని వర్ణించినట్టుగా అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ విజువలైజేషన్ చేశారు. చివరికి ఏ ప్రాక్టీస్ లేకుండా కేవలం విజువలైజేషన్తో, తన్మయత్వంతో, ఆనందంతో పొంగిపోయిన వాళ్ళు మాత్రమే గెలిచారు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్. ఇక్కడ మీ జీవితం బాగుండదు, అందరూ నన్ను ద్వేషిస్తున్నారు, లేకపోతే నన్ను ఎవరో ప్రేమించట్లేదు, నేను సంపన్నుడిని కాదు అంటే అదే జరుగుతుంది. ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ అనుకోవడం ద్వారా మీ బిజినెస్లో లాభాల బాట జరుగుతుంది. ప్రతిరోజు నా అమ్మకాలు పెరుగుతున్నాయి, నేను మరింత ముందుకు వెళుతున్నాను అని చెప్పండి. మీరు బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే, కిరాణా షాప్ అయినా, ఫ్యాన్సీ స్టోర్ అయినా, ఏ బిజినెస్ అయినా సరే మీరు ఈ వాక్యాన్ని చెప్పండి, మళ్ళీ మళ్ళీ చెప్పండి. ప్రతిరోజు నా అమ్మకాలు పెరుగుతున్నాయి, నేను
ముందుకు వెళుతున్నాను, నేను అభివృద్ధిని సాధిస్తున్నాను అని ప్రతిరోజు ఒక ధనవంతుడిలాగా మాట్లాడండి. ఇది అఫర్మేషన్ అవుతుంది. ఇది నోట్ చేసుకుని వీలైనన్ని సార్లు మాట్లాడుతూనే ఉండండి ఆ బిజినెస్ ప్లేస్లో. ఏమని? నేను ప్రతిరోజు నా అమ్మకాలు పెరుగుతున్నాయి, ప్రతిరోజు నా అమ్మకాలు పెరుగుతున్నాయి, నేను ముందుకు వెళుతున్నాను, నేను అభివృద్ధిని సాధిస్తున్నాను. ఇవే మాటలు చెప్పండి. ఇలాంటి మాటలు చెప్పడం వల్ల సబ్కాన్షియస్ మైండ్ మనసులో సమృద్ధి, సంపద, సఫలత గురించే ఆలోచనలు మొదలవుతాయి. ఆ అభివృద్ధి జరుగుతున్నట్టుగా, అమ్మకాలు పెరుగుతున్నట్టుగా మీరు మాట్లాడిన మాటలను అది తీసుకుని అది నిజం చేస్తుంది. ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, ఆ షాప్కి వచ్చే వాళ్ళని, బిజినెస్ పెరిగేలాగా పరిస్థితులను చేంజ్ చేస్తుంది. మీరు మీ యొక్క మనసులో ఎప్పుడు సంపద తాలూకు ఆ రిచ్నెస్ని ప్లే చేస్తూ ఉండాలి. మీరు ధనవంతులు అవటానికి ముఖ్యమైన ప్రాథమిక హక్కు నాకు ఉంది, నేను ఈ ప్రపంచంలో సంపన్నుడనయ్యే హక్కు కలిగి ఉన్నాను. అది కూడా ఎలాగా? అతి సులభమైన మార్గంలో నేను ధనవంతుడిని అవుతానని నిర్ణయం తీసుకున్నాను. నా సబ్కాన్షియస్ మైండ్ అది నాకు అందించింది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి. లేకపోతే ఇంకా వ్యతిరేకంగా మాట్లాడితే అవన్నీ అది తీసుకుంటుంది. డబ్బు అనేది సబ్కాన్షియస్ మనసుకు సంబంధించినటువంటి నమ్మకం మీద, ఆ డబ్బుకు సంబంధించినటువంటి ఆలోచనలను మీ మనసులో నింపటం మీద ఆధారపడి ఉంటుంది. నిద్రపోయే ముందు మీకు నచ్చిన విధంగా విజువలైజేషన్ చేసుకోండి. మీకు లైఫ్ పార్ట్నర్ కావాలా? మీరు ఒక అందమైన కవిత్వం రాస్తున్నట్లుగా ఫీల్ అవుతూ మీ జీవితాన్ని సృష్టించుకోవాలి. రేపటి జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది, వేరెవరూ రాయరు. మీరు ఏడుస్తూ గాడ్ని ప్రేయర్ చేస్తే ఏడిపే వస్తుంది, అది విశ్వంలోకి వెళుతుంది. మీరు ఆనంద పరవశంతో రేపటి రోజు మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, మీరు అతనితో ఆమెతో ఎలా ఉండాలి, ఎలాంటి ప్లేస్లో ఉండాలి, ఎంత అందంగా, అద్భుతంగా, సంపూర్ణ ఆరోగ్యంతో, డబ్బుతో, సంపదలతో తొలతోగాలి, ఆనంద పరవశంతో మీరు అంత గొప్పగా ఉండాలనేది మీరు ఊహించుకుంటే, మీరు పెన్నుతో రాసుకుంటే, మీరు విజువలైజేషన్ చేస్తే, మీరు ప్రతినిత్యం దాన్నే ప్లే చేస్తుంటే, ఏ పని చేస్తున్నా సరే అది మీ కళ్ళ ముందు ఉంటుందని మహోన్నతమైన శక్తి తెలియచేస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా. ఇక్కడ సంపద అనే భావన సంపదని సృష్టిస్తుంది. డబ్బు అనే ఆలోచనలు, ఆ ఇమేజెస్ని చూస్తూ, ఆ డబ్బు స్మెల్ చూస్తూ, లెక్క పెడుతూ, దేనికి పే చేయాలో చేస్తున్నట్టుగా డబ్బు ఉన్న ఆలోచనలే ఇవ్వాలి. లేకపోయినా సరే ఆ డబ్బు ప్రవాహం మీ వద్దకు వస్తుంది. మీ సబ్కాన్షియస్ మైండ్కు మీరు ఎటువంటి అందిస్తే అటువంటివే పొందుతారు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి.